ఎక్స్టెంట్స్ నింపడానికి మూఢనమ్మకాల మీద రాజ్యాంగం పట్ల అవగాహన చేయడానికి అనేక స్కూల్స్ తిరుగుతూ ఈ స్కూల్కి రావడం జరిగింది. ఈరోజు అయినటువంటి ఈ స్కూలు నిర్వాహకులు, ప్రిన్సిపాల్ గారు, హెడ్మాస్టర్కి, అలాగే జన విజ్ఞాన వేదిక మన జిల్లా నాయకులు శ్రీనివాస్ గారికి, డియర్ స్టూడెంట్స్, ఈనాడు సమాజం మీ అందరికీ తెలుసు. నినాయకం మొన్న పేపర్లో కానీ మీడియాలో కానీ చూస్తే ఒక ప్రిన్సిపల్ని కూడా హత్య చేయడం జరిగింది. 10th 9th క్లాస్ స్టూడెంట్స్, అంటే హై స్కూలు కాలేజీ స్టూడెంట్స్ కాకుండా హై స్కూల్ స్థాయిలోనే ఒక దుఃఖసాకరమైనటువంటి పరిస్థితులు, పరిణామాలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. అది ఒక పెద్దల పట్ల అవగాహన, ఒక మోరల్ వాల్యూస్ విలువ లేకుండా అదొక రకమైనటువంటి భావజాలంతో ఈనాడు సమాజం ఎడవపోతుంది. ఆ సమాజం కోసం సమాజంలో మెరుగైన పౌర సమాజాన్ని స్థాపించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో అందరిలో సైన్స్ దృక్పథాన్ని, శాస్త్రీయ ఆలోచనని, ప్రశ్నించే తత్వాన్ని పెంచి ఒక మంచి నడవడిక కలిగినటువంటి దేశ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి జన విజ్ఞాన వేదిక కృషి చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే రాజ్యాంగం పట్ల మౌలిక అంశాల పట్ల అవగాహన ఇవ్వడానికి మన నరరామారావు గారు, మన జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు, అలాగే నీళ్లు తీసుకుని కూలింగ్ తయారు చేసిన దాని పేరు కోకో. అమెరికా నుంచి వచ్చింది కోకో కోలా, ఇంగ్లాండ్ నుంచి వచ్చింది పెప్సీ కోలా. తాగేది భారతీయులు, ఓకే, అది తయారు చేసేది భారతీయులు, అది ట్రాన్స్పోర్ట్ చేసేది భారతీయులు, డబ్బులు ఇచ్చేది భారతీయులు, ఆ డబ్బులు మొత్తం పోయేది ఇంగ్లాండ్, అమెరికా. సంవత్సరానికి ఎన్ని పంపిస్తున్నామో తెలుసా? 30,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఇది తాగి కూల్ డ్రింక్స్ మన దేశం కాదు. వాడు వస్తాడు, ఇక్కడ ఫ్యాక్టరీ పెడతాడు, ఇక్కడ వాడిని అపాయింట్మెంట్ చేసుకుంటాడు, ఇక్కడ నీళ్ళే తాగుతాడు, భూమిలో నుంచి లేదా సరస్సుల నుంచి కెమికల్స్ కలుపుతాడు. తిమ్మిగా ఉంటుంది, వండే రుచిగా ఉంటుంది. అవి తాగేవాడు నిజానికి బయట ఇప్పుడు ఫ్రిడ్జ్ లోపల వచ్చి చోటు చేసుకున్నాం. ఫ్రిడ్జ్ లోపల పెట్టి మన ఎవరైనా గెస్ట్లు వస్తే ఇదివరకు శరబత్తి తాగుతావా, మజ్జిగ తాగుతారా అనేవాళ్ళు ఇప్పుడు ఏమంటారు? స్ప్రైట్ తాగుతారా? మేము తాగమండి. కోకో కోలా తాగుతారా? అతి ప్రేమగా, అతి గర్వంగా చెప్తారు మా ఇంట్లో స్ప్రైట్ ఉన్నా. అసలు ఇందులో ఏముంది ఎప్పుడైనా తెలుసుకున్నారా? లేదా గూగుల్లో కొట్టి తెలుసుకోండి. ఈ కోకో కోలాలో ఏముంటుంది అంటే సింపుల్గా యాసిడ్ ఉంటుంది. ఒకటి యాసిడ్ అంటే మనం సండే బాత్రూమ్ క్లీన్ చేసుకుంటాం చూడండి, అది ఉంటుంది. అయిపోవడం ఒకటి. రెండవది, ఇందులో కూడా పెస్టిసైడ్స్ వేస్తారు. పెస్టిసైడ్స్ అంటే కూరగాయలకి లేదా పొలాల్లో ఉన్న రైతులు పురుగులు పట్టకుండా మందులు కొడతారు, ఆ పెస్టిసైడ్స్ వేస్తారు. ఎందుకు వేస్తారని మీరు అడగాలి. ఎందుకు వేస్తారంటే ఇది తయారు చేసిన ఒక రోజులో ఎప్పుడు కాదు, వాడు టన్నుల కొద్ది తయారు చేస్తాడు. అది 6 నెలలకు అమ్ముడుపోతుందో సంవత్సరానికి అమ్ముడుపోతుందో ఎవరికి తెలియదు. ఎక్కువ రోజులు ఉంటే ఇందులో ఫంగస్ వస్తుంది, బ్యాక్టీరియా వస్తుంది. అవి రాకుండా ఉండాలి అంటే పెస్టిసైడ్ కొడతారు. పెస్టిసైడ్స్ ఇందులో వేస్తారు. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? యాసిడ్ వచ్చింది, పెస్టిసైడ్స్ వచ్చింది. ఇంకా ఏముంటుంది అందులో? కూడా తాగితే మీకు తాగిన చెప్పండి, ఒక నల్లగా అనిపిస్తుంది, ఇంకో గ్లాస్ వేయరా అనిపిస్తుంది, తిమ్మిరి ఉంటుంది. దానికి కారణం ఏంటో తెలుసా? ఎస్పరాటం అనే కెమికల్ కలుపుతాడు. ఎస్పరాటం, ఇట్ ఈస్ 3000 times more than షుగర్ కంటెంట్. 3000 రెట్లు ఎక్కువ షుగర్ కంటే. అది షుగర్ తీసుకుంటే ఏమవుతుంది? ఒబేసిటీ పెరుగుతుంది, ఒళ్ళు పెరుగుతుంది. ఒళ్ళు తగ్గించుకోవడానికి మళ్ళా ఎక్సర్సైజ్ చేయాలా, తిండి కంట్రోల్ చేయాలి. నో యూజ్. షుగర్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, ఒళ్ళు పెరగడం తప్ప. ఇప్పుడు 3 ఐటమ్స్ పోయినాయి కదా, ఇంకా ఏముంటాయి? ఫాస్ఫేట్స్ ఉంటాయి. ఫాస్ఫేట్స్ అవి ఎందుకు పనికి వస్తాయి? ఎందుకు పనికిరావు? పనికిరాని అన్ని వాడు ఎంత కమ్ముతున్నాడు? లీటర్ ఎంత నాకు తెలియదు. 50 రూపాయలా, 100 రూపాయలు? 100 రూపాయలు పెట్టి కొన్నారు. కొన్న తర్వాత ఏం చేస్తున్నారు? కొన్న తర్వాత తాగేస్తున్నారు. తాగేసిన తర్వాత ఏమవుతుంది చూడండి. తాగేసిన తర్వాత షెడ్లో పోయిన తర్వాత
గడ్డలో పోయిన తర్వాత బాత్రూంలో పోతారు, బాత్రూంలో అయితే మోరీలో పోతారు. అది అర్థమైందా? మీరు 50 రూపాయలు పెట్టి కొన్నది ఇందులో మన బాడీకి కావాల్సింది మీరు సైన్స్ తెలుసుకుంటున్నారు. బాడీకి కావాల్సింది కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు ఉన్నాయా ఇందులో? లేదు. మన బాడీ మీరు పెరిగేటటువంటి వయస్సు, బాడీ నిర్మాణం కావాలంటే ప్రోటీన్స్ కావాలి, ఉన్నాయా ఇందులో? లేవు. మనకి శక్తి కూడా కన్వర్ట్ చేయాలి అంటే నిర్మాణానికి. నా పేరు నర్రా రామారావు, జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. జన విజ్ఞాన వేదిక జనంలో విజ్ఞానం పెంచడం కోసం సామాజిక రుగ్మతలు, మౌఢ్యాలు, మూఢనమ్మకాలు, శాతబడులు, బాణమతులు ఇలాంటి ప్రజలు అనేకం ఉన్నాయి. వాటన్నిటిని చేస్తున్నటువంటి సంస్థగా అందరికీ పరిచయమే. అయితే ఈ మధ్యకాలంలో భారత రాజ్యాంగం మీద విపరీతమైన దాడి జరుగుతుంది. అట్లాగే భారత రాజ్యాంగము ఈ ప్రపంచంలోనే ఈ రాజ్యాంగంలో 448 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్, 24 పార్ట్స్, ఒక అద్భుతమైనటువంటి ప్రవేశిక ప్రియాంబులు, భారతదేశ ప్రజలమైన మేము అనే దాంతో మొదలయ్యి ఈ విధంగా తయారు చేసుకున్నాం, మాకు మేము ఇచ్చుకున్నాం అని చెప్పుకున్నటువంటి రాజ్యాంగము వి ది పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఇంగ్లీష్లో స్టార్ట్ అవుతుంది. ఇలాంటి రాజ్యాంగంలో ఒక మౌలిక నిర్మాణం అనేది ఉంది. ఆ మౌలిక నిర్మాణం ఏమిటి అని అంటే సావెరినిటీ, అంటే సార్వభౌమత్వం కావచ్చు, సోషలిస్ట్ కావచ్చు, అంటే సోషల్ వెల్ఫేర్, సాంఘిక అసమానతలు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక అసమానతలు అవి తొలగించే ఉద్దేశంతో సోషలిస్ట్ అనే పదం పెట్టారు. సార్వభౌమత్వం అంటే మన పరిపాలన మనమే చేసుకుంటాం, విదేశీ యొక్క చొరబాటుదనం లేకుండా, విదేశీ యొక్క ఇంటర్ఫియరెన్స్ లేకుండా అనేటువంటి అంశం. సెక్యులర్ అని అంటే అర్థం ఏంటి అని అంటే, సెక్యులర్ అని అంటే ప్రభుత్వానికి ఏ మతము లేదు, సర్వమత సమభావన, అన్ని మతాల్ని సమానంగా చూస్తాం, కానీ ఏ మతాన్ని కూడా ప్రభుత్వం ఎత్తుకోదు అన్నటువంటి అంశమే అది సెక్యులరు. అట్లాగే డెమోక్రటిక్ అంటే మన రిప్రజెంటేటివ్ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం మనకుంది. రిపబ్లిక్ అంటే దేశాధినేత, అంటే రాష్ట్రపతిని ప్రజల చేత ఎన్నుకోబోయి. ఈ 5 అంశాలు పిల్లర్స్ మన రాజ్యాంగానికి. అట్లాగే జస్టిస్ ఉంది, ఈక్వాలిటీ ఉంది, ఫ్రాటర్నిటీ ఉంది, లిబర్టీ ఉంది. ఈ 4 పదాలు కూడా అందులో చేర్చడం అనేది జరిగింది. ఈ మొత్తము మన భారత రాజ్యం యొక్క సారాంశాన్ని ప్రావేశిక తెలియజేస్తూ ఉంది. ఇందులో సెక్యులర్ అనే పదానికి కానీ అనేక రకాలైనటువంటి అంశాలు ఈ ఇటీవల కాలంలో చాలా మట్టికి దీనికి డ్యామేజ్ జరుగుతుంది. అందుకోసం అని చెప్పి చిన్నారుల లోపల, పిల్లల లోపల భారత రాజ్యాంగం యొక్క మౌలిక నిర్మాణం అనేది తెలియపరుద్దామన్న ఉద్దేశంతో జన విజ్ఞాన వేదిక ఇప్పటి వరకు 15,000 మంది విద్యార్థులకి అడ్రస్ చేసి భారత రాజ్యాంగ మౌలిక నిర్మాణం మీద అవగాహన చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు బోధన లోపల కేజీబీ పాఠశాలలో ఒక 250 మంది పిల్లలకి ఆమ్దాపూర్ లోపల వాళ్ళకి అడ్రస్ చేశాము. ఆ తర్వాత ఇక్కడ ఆజాంగంజ్ పాఠశాల లోపల విద్యార్థులకి ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏమిటి, ఇందులో ఉన్నటువంటి మౌలికమైన పదాలకి అర్థాలు తెలియజేయడం, ఈ రాజ్యాంగాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి అనేటువంటి అంశాలు వాళ్ళకి తెలియజేయడం కోసం అనేది ఇక్కడికి వచ్చాము. ఇది జన విజ్ఞానికి ఈరోజు పని. పేరు నర్రా రామారావు, అందులో నర్రా రామారావు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు.